హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మా కోడలు బర్త్‌డేకి 2 డేస్ ముందే వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ఇంక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశామండి. అలా బెలూన్స్ ఏస్తూ, వీడియో తీస్తూ ఆ డెకరేషన్ అయితే చూపిచ్చాం సర్ప్రైజింగ్‌గా. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలకి హ్యాపీ బర్త్‌డే అంటే వాళ్ళకెప్పుడూ చాలా ఇష్టం ఉంటది కదండీ. కేక్ కట్ చేయడమైనా, డెకరేషన్ చేయడమైనా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎంజాయ్ చేసింది. ఇంక మా పాప అయితే అన్నిట్లో మధ్యలో వచ్చేస్తదండి. వాళ్ళేం జేస్తున్నారు, వీళ్ళేం జేస్తున్నారు అని చూస్తది. వాళ్ళ లెక్కనే తను చేయాలనుకుంటది. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారని కేక్ కట్ చేశారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ అయితే తినిపిచ్చారు. కేక్ గూడా ఇద్దరు కలిసే కట్ చేశారండి. ఎందుకంటే పాప ఎవరి బర్త్‌డే అయినా సరే తన బర్త్‌డే అనే చెప్పేస్తదింకా. ఎవరి బర్త్‌డే అయినా, నా బర్త్‌డే అయినా, మా కోడలు బర్త్‌డే అయినా, ఎవ్వరి బర్త్‌డే వాళ్ళ పప్ప బర్త్‌డే అయినా, ఎవరి బర్త్‌డే అయినా అంతే చెప్పేస్తది. ఇంకా కేక్ కట్ చేసి తినిపించి అక్షింతలైతే వేశారు వాళ్ళ నానమ్మ, వాళ్ళ మమ్మీ, డ్యాడీ. ఇంకా మా అత్తమ్మ, మా మరిది వాళ్ళు కేక్ తినిపించారు, అక్షింతలేశారు. ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చారండి. ఆ గిఫ్ట్‌లో ఏముందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నేను కూడా కేక్ తినిపించి అక్షింతలేశాను ఇంకా. కేక్ అయితే కట్ చేసుకొని ఇంక అందరం తినేసాం.